హాయ్ ఫ్రెండ్స్, మీరు వరి, మొక్కజొన్న వంటి మొక్కలను పండించే వారిని చూసే ఉంటారు. కానీ విషపూరితమైన విష సర్పాలను పెంచే రైతుల గురించి ఎప్పుడైనా విన్నారా? సర్పాలను పెంచే రైతులు మరెక్కడో కాదు, వింత విచిత్రమైన పనులకు కేర్ ఆఫ్ అడ్రస్ అయిన చైనాలోనే ఉన్నారు. అయితే అక్కడి రైతులు ఈ విష సర్పాలను పెంచడం ద్వారా కోట్లలో లాభం కూడా పొందుతున్నారు. ఫ్రెండ్స్, ఇదంతా వినడానికి చాలా సులువుగా అనిపించినప్పటికీ ఇదంతా సులువైన పని కాదు. ఎందుకంటే అక్కడి రైతులు వారి ప్రాణాలను సైతం పణంగా పెట్టి సర్పాలను పెంచుతున్నారు. చైనా, థాయిలాండ్లలో పాములను పట్టుకొని వండి తింటారనే విషయాల గురించి మీరు ఎప్పుడో ఒకప్పుడు వినే ఉంటారు. కానీ నేటి ఈ వీడియోలో మనం అక్కడి ప్రజలు విష సర్పాలను ఎలా పెంచుతున్నారు, సర్పాలను పెంచడం ద్వారా వారికి వచ్చే లాభం ఏంటి, సర్పాలను పెంచి వాటిని ఏం చేస్తారు అనేటటువంటి ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాల గురించి మాట్లాడుకుందాం. ఫ్రెండ్స్, వీడియో చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది. సో లాస్ట్ వరకు చూసి నచ్చితే ఒక లైక్ చేయండి చాలు. వాస్తవానికి పైథాన్ వ్యవసాయం ఒక పెద్ద వ్యాపారం నెట్వర్క్. ఇది ప్రధానంగా మాంసం కోసం పండించబడుతుంది. కానీ ఈ సర్పాల చర్మాన్ని ఉపయోగించి వివిధ రకాల వస్తువులను కూడా తయారు చేస్తారు. నిజానికి చైనా, వియత్నాం, థాయిలాండ్, అమెరికా మొదలైన దేశాలు పాములను పెంచి వాటి ద్వారా డబ్బులు సంపాదించడానికి ఎంతో ఫేమస్. సాధారణంగా పాముల యొక్క చర్మాన్ని ఉపయోగించి ఎన్నో నాణ్యమైన వస్తువులు తయారు చేస్తారు. వీక్లీ సైజులో రైతులు పాములను పెంచుతారు. కొండ చిలువలను ఒక్కో బోనులో ఒక్కోదాన్ని ఉంచుతారు. ఎందుకంటే ఒకదానిపై మరొకటి దాడి చేసుకోకుండా ఉండేందుకు వీటిని వేరు బోన్లలో ఉంచుతారు. మరియు వీటిని ప్రధానంగా ఎముకలు, కోడిగుడ్లు, ఇతర జంతువులను ఆహారంగా ఇస్తుంటారు. ఈ విధంగా పెంచిన కొండ చిలువలు మంచి ఆహారం పొందడం వల్ల ఎక్కువ సమయం కదలకుండా ఒక దగ్గర ఉంటాయి. ఒక మామూలు కొండ చిలువ 90 మీటర్ల పొడవు మరియు 100 కిలోల బరువును కలిగి ఉంటుంది. వీటి సంతానోత్పత్తి కాలం ఫిబ్రవరి నుండి జూన్ వరకు ఉంటుంది. కాగా ఇవి తమ పిల్లలకు ఉత్పత్తి చేయడానికి గుడ్లు పెడతాయి. కొండ చిలువలు 8 నుంచి 17 గుడ్లు పెడతాయి. ఆ తర్వాత ఇవి కోడిగుడ్డును 60 నుండి 80 రోజుల కాల వ్యవధిలో పొదుగుతాయి. పాములు గుడ్లు పెట్టే సమయంలో వాటి శరీరాలు వణుకుతాయి లేదా అధిక మొత్తంలో వేడెక్కుతాయి. ఇవి తమ గుడ్లను అప్పుడప్పుడు మాత్రమే ఎండలో గుడ్లను ఎందుకు వదిలివేస్తాయి? గుడ్లు పొదిగినప్పుడు లోపల ఉండే చిన్న పాములకు ఉలి వంటి దంతాలు ఉంటాయి. అయితే ఈ ఉలి వంటి దంతాలు పాముని గుడ్డు యొక్క పెంకును పగలగొట్టుకొని బయటకు రావడంలో తోడ్పడతాయి. కానీ ఈ దంతాలు కొద్ది రోజుల్లోనే రాలిపోతాయి. గుడ్డు నుండి బయటకు వచ్చేటప్పుడు ఈ పాము పిల్లలు చాలా చిన్నగా 45 నుండి 60 సెంటీమీటర్ల పొడవు మాత్రమే ఉంటాయి. తొలినాళ్లలో వీటి జోలికి వెళ్ళడం చాలా ప్రమాదకరం. వాటిని పెంచే ప్రదేశాల్లో పరిస్థితులు కూడా ఎంతో ప్రమాదకరంగానే ఉంటాయి. అయితే ఇది పెళ్లి అయిన తర్వాత ప్రధానంగా తల్లి పాముల శరీరంలోని మలినాలను వదిలించుకోవడానికి వాటిని ప్రత్యేక ద్రవంలో ఉంచుతారు. ఈ ప్రక్రియ కారణంగా అవి సులువుగా గుడ్లు పెడతాయి. ఈ కొండ చిలువలు పెరిగి పెద్దయ్యాక మరియు ఒక నిర్దిష్ట వయస్సుకు చేరుకున్న తర్వాత వీటి బాధ ప్రారంభమవుతుంది. దాన్ని పండించే వారికి అప్పుడు పాము చర్మమే ప్రధాన టార్గెట్ అవుతుంది. మొదటి దశలో ఈ పాముల నుండి విషాన్ని పూర్తిగా తీసేస్తారు. ఆ తర్వాత శరీరాన్ని వేడి చేసి దాన్ని మాంసాన్ని మరియు చర్మాన్ని వేరు చేస్తారు. దీని తర్వాత ఈ పాము చర్మం మార్కెట్లకు చేరుకుని అనేక ఉత్పత్తులుగా రూపాంతరం చెందుతుంది. మరియు ఒకసారి చర్మం తీసేసిన తర్వాత శరీర భాగాలను వివిధ ఇతర ఆహార ప్రయోజనాల కోసం ఉపయోగిస్తారు. మొదటగా పాము నుండి తొలగించిన చర్మాన్ని బాగా ఎండబెట్టి వివిధ రంగులు పూసి అనేక ఆకారాల్లోకి మారుస్తారు. కాబట్టి ఈ చర్మాలను వివిధ రంగులు మరియు ఆకారాల్లోకి మారుస్తారు. ఇది ప్రపంచంలోని అనేక ప్రాంతాలలో కొన్ని బిలియన్ డాలర్ల వ్యాపారంగా చలామణి అవుతుంది. పైథాన్ చర్మాన్ని ఉపయోగించి కొన్ని రకాల లేదర్ బ్యాగులను తయారు చేస్తారు. మరియు ఈ చర్మాన్ని అనేక రకాల ఫ్యాషన్ డిజైనింగ్ వేర్స్లో కూడా ఉపయోగిస్తారు. పైథాన్ చర్మంతో తయారైన ఉత్పత్తులు ఎక్కువ కాలం ఉంటాయి. ప్రధానంగా ఫ్యాషన్ ఉత్పత్తుల తయారీకి వీటిని ఉపయోగిస్తుండడంతో మార్కెట్లో వీటికి భారీ మొత్తంలో డిమాండ్ ఏర్పడుతుంది. 1980ల నుండి పైథాన్ చర్మాన్ని ఉపయోగించే ఫ్యాషన్ ఉత్పత్తులు మార్కెట్లో ఉన్నాయి. పైథాన్ స్కిన్ ఉపయోగించే ఉత్పత్తులకు మార్కెట్లో లక్షల రూపాయలు వసూలు చేస్తారు. కొండ చిలువల చర్మం మరియు మాంసానికి అత్యంత ఎక్కువగా డిమాండ్ ఉండడానికి మరో కారణం కూడా ఉంది. ఇటీవల పరిశోధకులు కొండ చిలువలపై ఒక ప్రయోగం చేశారు. ఇందుకోసం వియత్నాం,
థాయిలాండ్లోని కొండ చిలువలు ఫామ్ల నుంచి 4600 కొండ చిలువలను ఎంపిక చేసుకున్నారు. ముఖ్యంగా వారు నేటి బర్మిసి కొండ చిలువ మరియు ప్రపంచంలోనే పొడవైన పాము జాతి అయిన కొండ చిలువను ఎంచుకున్నారు. ఇది నేటి మరియు ప్రపంచంలోనే పొడవైన పాము జాతి రెటిక్యులేటర్ కొండ చిలువ. అందువల్ల ఈ అధ్యయనంలో డ్రాగన్లు ఇతర జీవుల కంటే ఎక్కువ ప్రభావవంతంగా ఉన్నాయని కనుగొన్నారు. అనగా కొండ చిలువలు ఎటువంటి ఆహారం తినకుండా ఎక్కువ కాలం జీవించగలవు. కానీ అత్యంత ఆసక్తికరమైన విషయం ఏమిటంటే అవి ఎటువంటి ఆహారం తినకపోయినా అవి బరువు పెరుగుతాయి. వీటి శరీర ద్రవ్యరాశిలో గణనీయమైన మార్పు ఉండదు మరియు వీటికి ఆహారం లేకున్నా నీరు మాత్రమే తాగినప్పటికీ అవి ఎక్కువ కాలం జీవిస్తాయి. అదేవిధంగా కొండ చిలువలు చాలా త్వరగా పెరుగుతాయి. అందువల్ల పెద్ద ఖర్చు లేకుండా కొండ చిలువలను పెంచడం సాధ్యమవుతుంది. అయితే చాలా దేశాలలో ఇటువంటి పాముల పెంపకం మరియు ఆహారం నిషేధించబడింది. దాంతో ఎంతో మంది పాముల వ్యవసాయం చేసేవారు తమ ఉద్యోగాలను కోల్పోయారు. ఎన్నో సంవత్సరాలుగా ఈ పని తప్ప వేరే ఏ పని తెలియని ఆ రైతులు ఉపాధి కోల్పోయి కష్టాల కడలిన పడ్డారు. ప్రభుత్వం పాము మాంసంపై నిషేధం విధించడం వల్ల పాముల మాంసాన్ని మాత్రమే సార్లు చేసే ఫోటోలు రెస్టారెంట్స్ కూడా నష్టాల్లో కొరుకుపోయాయి. కానీ మూగజీవులను వన్య ప్రాణులను చంపి తినడం ఏ మాత్రం మంచిది కాదు. కావున ఏదేమైనా దీనిపై మీ అభిప్రాయం ఏమిటో మాకు కామెంట్ చేసి తెలియజేయండి. అదేవిధంగా వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి మరియు ఇటువంటి మరిన్ని వీడియోలు చూడడానికి మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి గంట సింబల్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. దాంతో మా వీడియోస్ అన్ని మిస్ కాకుండా మీరే ఫస్ట్ చూడవచ్చు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరో వీడియోతో మరో రోజు మళ్ళీ కలుద్దాం.